హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ 13వ తారీఖు రావాల్సి ఉండెను. కానీ నిన్న రాత్రి 12:30 రిజల్ట్స్ వదిలిపెట్టడం జరిగింది. కొంపల్లి బెల్ట్లో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈరోజు చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంఎల్ఆర్ అనుకోండి, సిఎంఆర్ అనుకోండి, మల్లారెడ్డి అనుకోండి, సెయింట్ మార్టిన్స్ అనుకోండి, ఐఆర్ఈ అనుకోండి. ఈ 5 కాలేజీల్లో అన్సర్టనిటీ ఉందన్నమాట. ఐఆర్ఈ కాలేజ్, సిఎంఆర్ గ్రూప్, థర్డ్ వన్ ఎంఎల్ఆర్ గ్రూప్, ఫోర్త్ వన్ మల్లారెడ్డి, అండ్ ఫిఫ్త్ వన్ సెయింట్ మార్టిన్స్. ఈ 5 కాలేజీల్లో దగ్గర ఒక 400 అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు వస్తాయి అనుకున్నటువంటి ఇంటేకులు రాలేదు. ఈరోజు కూడా మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్కి కంటిన్యూయేషన్గా ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. ఈ కేసు బుధవారానికి వాయిదా పడింది. పేరెంట్స్ అందరినీ ఇప్పుడు సెయింట్ మార్టిన్ కాలేజ్ అయితే బుధవారం రోజు రమ్మని చెప్తున్నారు. కానీ పేరెంట్స్కి అయితే ఇట్లా ఇబ్బంది ఉందని అన్ని కాలేజీలు ఇన్ఫామ్ చేశాయి. మల్లారెడ్డి గ్రూప్ వాళ్ళేమో కొంతమంది యూనివర్సిటీస్కి, కొంతమందిని ఎంఆర్ఈసీకి, కొంతమంది ఉమెన్స్ కాలేజీకి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎంఎల్ఆర్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ కాలేజీలో ఉన్నాయో పిలిచి చెప్పి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారు కొంతమందికి అడిగిన వాళ్ళకి. సిఎంఆర్ గ్రూప్లో కూడా ఒక 100-150 సీట్స్ ఎక్సెస్ ఉన్నాయి. ఐఆర్ఈలో కూడా ఒక 100 సీట్లు ఎక్సెస్ ఉండటం జరిగింది. సో ఈ సీట్స్ అడ్జస్ట్మెంట్లో పేరెంట్స్కి, కాలేజ్ యజమానులకి తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ 5 కాలేజీలు కూడా కొంపల్లి బెల్ట్లో ఉన్నటువంటి కాలేజీలు అండి. ఈ కొంపల్లి బెల్ట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి ఏ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు. కొంపల్లి ఏరియాలో ఏ చిన్న కాలేజీలో కూడా సీట్స్ అనేవి ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఎనీ కాలేజ్, నరసింహారెడ్డి అనుకోండి, సెయింట్ పీటర్స్ అనుకోండి, లేకపోతే హితం అనుకోండి, ఏ కాలేజీలో కూడా ప్రస్తుతానికి సీట్స్ ఆపేశారు, అందుబాటులో లేవి. ఒక 2-3 డేస్ తర్వాత ఏదైనా అప్డేట్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే లేదు. బుధవారం రోజు వెడ్నెస్డే అంటే ఎల్లుండి హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. హోప్ఫుల్లీ ఎంత పర్సంటేజ్ వచ్చేటువంటి అవకాశం ఉందంటే 70% హోప్స్ లేవండి, కానీ 30% స్టిల్ హోప్స్ ఆర్ పెండింగ్. వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వస్తే ఏం జరగవచ్చు, ఎందుకంటే మనకి ఈరోజు 12వ తారీఖు, 15th అనేది ఒక ఆగస్టు 15వ తారీఖు ఏం జరుగుతుంది, మనకు స్వతంత్ర దినోత్సవం వచ్చినటువంటి రోజు ఆగస్ట్ 15th. ఆ రోజు సెలవు ఉంది, కానీ ఈరోజు సోమవారం కాబట్టి 12వ తారీఖు ఈరోజు. 14వ తారీఖు కోర్టు జడ్జిమెంట్ ఉంది. ఒకవేళ ఏదైనా పాజిటివ్గా కానీ వస్తే 19వ తారీఖు నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సార్, స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండేటువంటి అవకాశం ఎంత మేరకు ఉంది అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. 50% ఫోర్త్ ఫేజ్ జరిగే అవకాశం ఉంది, 50% అవకాశం లేదు. సార్, మనం బుధవారం దాకా మనం వెయిట్ చేస్తే మనకేమైనా నష్టం జరుగుతుందా అంటే అబ్సల్యూట్గా మనకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే 15th వరకు మనకి క్యాన్సిలేషన్ టైం ఉంది. 15th వరకు మనం పేమెంట్ చేసుకోవచ్చు. 16th ఆగస్ట్ వరకు మనకు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిఫండ్ వస్తుంది. క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిఫండ్ వస్తుందని కన్వీనర్ గారు చెప్పారు. ఫుల్ అమౌంట్ రిఫండ్ వస్తుంది. కాబట్టి మనకి 15వ తారీఖు వరకు ఆగటం వల్ల ఎటువంటి నష్టము లేదు. సో ఆగస్ట్ 15వ తారీఖు వరకు ఎవరు కూడా నిమ్మలంగా కదలకుండా ఉండవచ్చు. మన అదృష్టం బాగుండి అన్ని కాలేజీల్లో సీట్లు వచ్చినాయి అనుకోండి, మార్కెట్ ఫ్రీగా ఉంటుంది. చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. డొనేషన్లు ఇప్పుడు పెరిగిపోయినాయి చాలా కాలేజీలు. ఇప్పుడు కొంపల్లి బెల్ట్లో మనకి తీసుకున్నప్పుడు మనకి వేరే పోయేదానికి దారి ఎక్కడా కనిపిస్తలేదు. ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్స్ పోను ఇంకున్నటువంటి కాలేజెస్ ఏమున్నాయి ఇక్కడ చెప్పండి. మనకున్నటువంటి గోకరాజు కాలేజ్ ఉంది, G+R ఒక ఆప్షన్ ఉంది. సెకండ్ BVRIT, 3 ఈ 2 పెద్ద కాలేజీలో ఉన్నది. 3ది వచ్చేసి గోకరాజు, లీలావతి.
సో సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్ఆర్ నగర్ నుంచి మొదలు పెడితే అప్ టు లింగంపల్లి దాకా ఈ 3 కాలేజీలు మాత్రమే కొంచెం పెద్ద కాలేజీలో ఉన్నాయి. దీంతో 4వ కాలేజ్ ఉంది, డాక్టర్ సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది. ఈ 4 కాలేజీలు మాత్రమే పెద్ద కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఎస్ఆర్ నగర్ నుంచి లింగంపల్లి వరకు ఉన్నటువంటి పేరెంట్స్కి ఉన్నటువంటి ఆప్షన్ ఈ 4 కాలేజీలు మాత్రమే. ఇప్పుడు G-RRR తీసుకున్నప్పుడు మనకు అరౌండ్ మీకు ఒక 15 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు మీద ఉంది. ఇవన్నీ అట్టే ఉన్నాయి. ఇది కూడా ఒక 15 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు మీద ఉంది. లీలావతి అయితే ఒక 7.5 lakhs డొనేషన్, 7.5 to 8 lakhs. ఇదైతే 3 into 4 years అంటే 12 లక్షల రూపాయల్లో ఇది ఉంది. ఇది వచ్చేసి ఒక 10.5 to 11 lakhs బడ్జెట్లో ఉంది. మనకి BVRIT తీసుకున్నప్పుడు ఒక 20 lakhs బడ్జెట్, ఇది కూడా ఒక 22 lakhs బడ్జెట్. సో 12, 10.5 lakhs, 20, 22 lakhs ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి, CMR, MLL అడ్మిషన్ తీసుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఆన్ యావరేజ్ బడ్జెట్ 8 to 10 lakhs. అంటే వీళ్ళందరూ అక్కడ నుంచి క్యాన్సిలేషన్ అయ్యి వచ్చి ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకుంటే తప్ప వాళ్ళకి సీట్లు దొరకని పరిస్థితి. ఇక్కడ కూడా క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు BVRIT కానీ గోకరాజ్ కానీ వీళ్ళంతా ఏంటంటే 80,000 లోపు ర్యాంక్ ఉండాలంటున్నారు. ర్యాంక్ లేకపోతే మినిమం 90% ఉండాలి, లేదా 80,000 లోపు ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ అడ్మిషన్లు దొరుకుతున్నాయి, మిగిలిన వాళ్ళకి దొరకట్లేదని అనుకుంటున్నారు. గోకరాజు లీలావతి కూడా ఇప్పుడు 7.5 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు నడుస్తుంది. CR రావ్ ఇన్స్టిట్యూట్ అయితే 3 into 4 lakhs 12 లక్షల రూపాయలు ఉంది. సో ఈ 4 కాలేజీలు వదిలిపెట్టేస్తే మనకి 8 to 10 lakhs బడ్జెట్లో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏకైక కాలేజీ ట్రాన్స్పోర్టేషన్ అప్ అండ్ డౌన్ చేసుకునే దానికి ఉన్నటువంటి కాలేజీ. కొంచెం చిన్న కాలేజీలుగా అనుకున్నట్టు ఇప్పుడు టాప్ 20లో ఉన్నటువంటి JBIT ఒక ఆప్షన్ ఉంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి మరొక ఉన్నటువంటి ఆప్షన్, ప్రస్తుతానికి సీట్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఆప్షన్ JBIT కాలేజ్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి MNR యూనివర్సిటీ అండి. ఇంకా చిన్న బడ్జెట్ అనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనకి MNR యూనివర్సిటీ తీసుకున్నప్పుడు అరౌండ్ మీకు 1 into 4 4 లక్షల రూపాయలు అయిపోతుంది. కూకట్పల్లి నుంచి మనకు డైరెక్ట్గా బస్ ఫెసిలిటీ ఉంది, 1 hourలో చేరుకుంటారు. చిన్న బడ్జెట్ వాళ్ళందరూ ఈ కాలేజీని ఎంచుకోవచ్చు. సో ఈ 6 కాలేజ్ ఆప్షన్స్ మాత్రమే కొంపల్లిలో ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే సిటీ కాలేజెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయనుకున్నప్పుడు మనకి స్టాన్లీలో కొంతవరకు అందుబాటులో ఉన్నాయి సీట్స్. స్టాన్లీ పెద్ద కాలేజ్ అనుకుంటే అటానమస్ కాలేజీ. సెకండ్ కాలేజీ మెథడిస్ట్లో ఒకదానికి అవకాశం ఉంది. థర్డ్ వన్ మాతృశ్రీ. ఫోర్త్ వన్ MVSR. ఈ 4 కాలేజీలు సిటీ లెవెల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు స్టాన్లీ తీసుకున్నప్పుడు అరౌండ్ ఒక 6 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు మీద ఉంది. మెథడిస్ట్ కూడా అంతే ఉంది. మాతృశ్రీ తీసుకున్నప్పుడు అరౌండ్ ఒక 5.5 lakhs డొనేషన్ అప్రాక్సిమేట్గా ఉంది. MVSR తీసుకున్నప్పుడు 10 lakhs 10.5 lakhs అట్లా డొనేషన్ అరౌండ్లో. రకంగా సిటీలో మనకి ఈ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి మనకు డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు. ఇకపోతే యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రజెంటు 3 యూనివర్సిటీస్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. మనకి MNR యూనివర్సిటీ తీసుకున్నప్పుడు 1 into 4 lakhs 4 లక్షల్లో అయిపోతుంది. మనకి ఇదేది మన గురునానక్ తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా 1.6 lakhs వరకు ఉందండి. ఇప్పుడు 1.6 into 4 అంటే దగ్గర 6.4 lakhs. శ్రీనిధి యూనివర్సిటీ ఇది ర్యాంక్స్ని బట్టి ఉందండి. మంచి ర్యాంక్స్గా ఉన్నట్లయితే మీకు బిలో 50,000 అట్లా ర్యాంక్ ఉన్నట్లయితే 2.3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 3.5 lakhs వరకు ఉంది. మీకు ఏం ర్యాంక్ పర్సంటేజ్ లేకపోతే మాత్రం 3.5 lakhs వరకు ఫీ అనేది నడుస్తుంది. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంది. 4th యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీ. ఇది ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ప్రజెంట్ అయితే 1.5 lakhs ఫీజుతో ఇది కూడా ఉంది. సో ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజులు పడుకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. గట్కేసర్ బెల్ట్ మాత్రం ఈసారి భయంకరంగా టైట్ అయిపోయిందండి. వరంగల్ నుంచి వచ్చేటువంటి పిల్లలకు కానీ ఇక్కడ కానీ గట్కేసర్లో ఎక్కడా సీట్స్ అనేవి ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఉన్నటువంటిది కొంతవరకు అవకాశం ఉన్నటువంటి కాలేజ్ VBIT కాలేజీలో మాత్రం ప్రజెంట్ సీట్స్ ఉన్నాయి. ఇది అరౌండ్ 3 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు మీద 3 to 3.5 lakhs ఉందని డిపెండ్స్ ఆన్ ది బ్రాంచ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. మనం పెట్టుకుందాం 3 to 3.5 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు మీద ప్రజెంటు మనకి అందుబాటులో ఉన్నాయి VBITలో.
దీంట్లో కూడా ఓన్లీ సిఎస్సి సిఎస్సిఎంఎల్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రిమైనింగ్ బ్రాంచెస్ అన్నీ అయిపోయినాయండి, ఏం సీట్లు కూడా లేవు. ఇది పోయిన తర్వాత మనకి జేబీఐటీ చెప్పాను కదండి, జేబీఐటీ మనకి ఇక్కడ ఈ లైన్లో అందుబాటులో ఉంది. జేబీఐటీ కూడా మనకి కూకట్పల్లి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో ఇట్లా చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అయిపోయినాయి. చాలా తక్కువ కాలేజీలు, దాదాపు ఇప్పుడు 1000 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ సీట్స్ అన్నీ చూసుకున్నట్లయితే 100 నుంచి 150 సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కాలేజీల్లో కూడా యూనివర్సిటీ సీట్లు వదిలిపెడితే మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి సీట్లు అన్నీ కలిపి కూడా 400 లోపే. 400 సీట్లు కూడా లేవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కాలేజీలు టుగెదర్ చేసుకున్నా, నేను 10 కాలేజీల పేర్లు చెప్పినా 10 కాలేజీలు ఉంటే యావరేజ్న ఒక 20 సీట్లు వేసుకుంటే 200 సీట్లు ఉన్నాయి. బట్ జనాలేమో 400 మంది ఉన్నారు కాబట్టి మార్కెట్ చాలా టైట్గా నడుస్తుంది. కొత్త సీట్లు వచ్చిందంటే అదృష్టం, లేకపోతే మాత్రం పేరెంట్స్ హెవీ ప్రైస్ పెట్టి సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. హోప్ మనం చూద్దాం. 15వ తారీఖు బుధవారం రోజు మనకి 14వ తారీఖు ఏదైతే జడ్జిమెంట్ ఉందో అది న్యాచురల్ జస్టిస్ జరిగి అందరికీ సీట్లు వచ్చేసినాయి అంటే మాకు కూడా బిజినెస్ ఉంటుంది, మీకు కూడా తక్కువ రేట్లో సీట్లు దొరికేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎంజీఐటీ కూడా మనకు ప్రజెంట్ అందుబాటులో సీట్స్ ఉన్నాయండి. ఇప్పుడు టాప్ కాలేజీలో ఎక్కడెక్కడ సీట్స్ చేస్తున్నామని చూసుకున్నట్లు ఇప్పుడు ఎంజీఐటీ, ఇప్పుడు మనకి ఎంజీఐటీ, సిబిఐటి, బీవీఆర్ఐటి, 4 వచ్చేసి గోకరాజు. మంచి ర్యాంకులు ఉండాలండి, ర్యాంకులు లేకపోతే మాత్రం సీట్లు చేయడం కష్టం. విఎన్ఆర్, ఈ కాలేజ్ సీట్స్ అయితే ప్రజెంట్ 1 ఎక్కడన్నా ఎవరికైనా రెఫరెన్స్లు ఉన్నాయి, అందుబాటులో దొరుకుతూ ఉన్నాయి. ఈ కాలేజ్ సీట్లు రావాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం మంచి ర్యాంకు, మంచి పర్సంటేజ్, నేను చెప్తున్నాను ఆన్ యావరేజ్ 85% అండ్ అబవ్ ఇంటర్మీడియట్లో ప్లస్ ఎంసెట్ ర్యాంకు ఈ ఉంటే మాత్రం ఈ కాలేజీలో సీట్ చేయడానికి అవుతుంది. ఎంజీఐటీలో కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, 80% కూడా చేయొచ్చు. రిమైనింగ్ కాలేజీలో అయితే 85% పైన ఉండాలి. ఎంసెట్ ర్యాంకుల్లో కూడా మంచి ర్యాంక్స్ ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు పైసలు అమౌంట్ తీసుకొని వస్తే 1 or 2 డేస్లో ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా పెట్టండి. మాకు వాట్సాప్లో మీ ర్యాంక్ కార్డ్ అవి కానీ పెట్టినట్లయితే ఏదైనా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం సీడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పినా చాలామంది పేరెంట్స్ సార్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది మాకు ఉంటుందా అని అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉండదు, ఏదైతే థర్డ్ ఫేజ్లో మీకు వచ్చినటువంటి సీట్ ఉంటుందో అదే మీ ఫైనల్ సీటు. ఓకే, ఇంకోటి మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నదానికి న్యాచురల్కి ఒక వేరియేషన్ అనేది ఉంటుంది. మీకు అక్కడ ఏం చెప్పినారు, టీసీ ప్లస్ జెరాక్స్ సర్టిఫికేట్లు తీసుకోమని చెప్పినారు. ఈ టీసీ జెరాక్స్ సర్టిఫికేట్లు తీసుకోకపోతే ఎవరు కాలేజీలో అడ్మిషన్ తీసుకోరు. ఎంటైర్ ఆల్ ఒరిజినల్స్ తీసుకొని పోవాల్సి ఉంటుంది. అంటే ఏమేమి ఒరిజినల్స్ కావాల్సి ఉంటుందంటే 10th, ఇంటరు, టీసీ, బోనఫైడ్స్. ఎక్కడి నుంచి అంటే 4th క్లాస్ నుంచి బోనఫైడ్స్ అనేది తీసుకోవాలి, 4th to ఇంటర్. ఇది అంతకుముందు వీడియో కూడా చేస్తున్నాను, చెప్తున్నా. ప్లస్ 3 sets జెరాక్స్, 6 ఫొటోస్. 3 sets జెరాక్స్, 6 ఫొటోస్, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డరు, సెల్ఫ్ రిపోర్టింగు, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. 3 సెట్లు జెరాక్స్ పెట్టుకోవాలి. వీటన్ని సెట్లను కూడా ఒక 2 సెట్లు 3 సెట్లు మళ్ళీ బీరువాలో కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి కాలేజీలో సర్టిఫికేట్స్ ఇస్తే మీకు మళ్ళీ తిరిగి ఇవ్వరు. సో ఇదండి ఈ వీడియో సారాంశం. బేసికల్గా ఈ రకంగా మనం తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది పేరెంట్స్ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఏదైనా బుధవారం దాకా చూసుకోండి, పెద్ద కాలేజీ వాళ్ళు మాత్రం ఇప్పుడు 1 by 1 వచ్చేసేయండి. ఇక బీవీఆర్ఐటీ, గోకరాజు ఏదైతే ఇంకా ఎదురు చూస్తున్నారో మంచి ర్యాంకులు పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు, కానీ రేట్లు అయితే కొంచెం పెరిగినాయని చెప్పాలి. ఎందుకంటే ఒక 2-3 డేస్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఒక 2-3 లక్షలు పెరిగింది. అంతకుముందు 13.5-14 లక్షలు దొరికే సీటు కూడా ఇప్పుడు అరౌండ్ 15 లక్షల వరకు మార్కెట్లో వెళ్తుందని చెప్పేసి మార్కెట్లో కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అప్రోచ్ అవ్వండి. మా ఆఫీస్ అమీర్పేటలో ఉంటుందండి. మీకు ఒకసారి వచ్చినట్లయితే మీకు మేము వివరాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.